తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ చీఫ్ అండ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ గారు నమస్కారం. చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నట్టున్నాయి మీకు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సర్పంచ్ ఎలక్షన్లో 73% పైన కాంగ్రెస్కి మ్యాండేట్ ఇచ్చినారు. కారణం మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పరిపూర్ణంగా ప్రజలు రుచిస్తూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. అది ఉచిత బస్సు మొదలుకొని మొన్న సన్నబియ్యం వరకు. సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక చరిత్రాత్మక విప్లవాత్మక కార్యక్రమం ఈ దేశంలో. అక్కడి వరకు ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారు కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొంత అర్బన్ రూరల్ మిక్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మనకొస్తున్న సమాచారం పరిపూర్ణంగా దీంట్లో కూడా మెజారిటీ మ్యాండేట్ కాంగ్రెస్కి ఇవ్వాలన్న తపన ప్రజల్లో కనబడుతూ ఉంది. సో దాంట్లో టికెటింగ్ అనేది బాగా కాంపిటీషన్ అయిపోయింది. సో ఈ ఎక్టిక్ యాక్టివిటీ అంతా కూడా టికెట్ డెసిషన్ మేకింగ్ ఎంత ఎక్టిక్ అయిందంటే, ఇప్పుడు నిజామాబాద్ ఉదాహరణకు తీసుకుంటే, నిజామాబాద్లో 60 కార్పొరేషన్ వార్డ్స్ ఉంటే మాకు 740 పై చిలుకు అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఒక వార్డుకి యావరేజ్గా 12 అప్లికేషన్స్ వచ్చాయి. సో కాంపిటీషన్ హెవీ అయింది కాబట్టి కొంచెం దీన్ని ట్రాన్స్పరెంట్గా డిసైడ్ చేయాలని, ఒకటేమో కాంగ్రెస్ పార్టీతో వారుకున్నట్టు అనుబంధం ఫస్ట్ ప్రయారిటీ, రెండవది సర్వే, ప్రజల్లో వారుకున్నటువంటి పేరు ప్రతిష్టలు, వారుకున్న పలుకుబడి, ఆ పర్టికులర్ వార్డులో ఆ వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకం, దీని మీద సర్వేలు చేస్తూ ఉన్నాం. ఇది కొంత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మంత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వేసినారు ముఖ్యమంత్రి గారు పీసీసీ తరఫున. వారితో పాటు అక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ క్యాండిడేట్స్, మా ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అందరూ కూర్చొని 3 పేర్లు డిసైడ్ చేస్తే అల్టిమేట్గా స్క్రీనింగ్ కమిటీ ఎవరు అక్కడ అర్హత ఉంటుందో వారికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అంతా కూడా ఆ కారణంగానే. ఓకే, సో ఇప్పుడు షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం లేరు, సీఎం లేకపోవడం అనేది కూడా మీ మీద ఎక్కువగా బరువు బాధ్యతల్ని పెంచి, సీఎం గారు బయట ఉన్న ఇవాళ అధునాతన టెక్నాలజీ వచ్చినటువంటి దృష్ట్యా ఇవాళ మార్నింగ్ వారు అమెరికా నుండి దాదాపు 3 గంటల పాటు జూమ్ కాన్ఫరెన్స్లో మంత్రులతో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో మీటింగ్ చేసినారు. మంత్రులు చెప్పేవాడిని విన్నారు, వారు ఇచ్చే సూచనలు సలహాలు ఇచ్చినారు. మీనాక్షి నటరాజన్ గారు, డిప్యూటీ సీఎం గారు, నేను దాదాపు 3 గంటల పాటు జూమ్లో మున్సిపల్ ఎలక్షన్ విషయంలో చర్చించినాం. సో ఇవాళ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎవరు విదేశాల్లో ఉన్నా కానీ కొంత 10-20% కొంత గ్యాప్ వస్తుంది. ఓవరాల్గా యాక్టివిటీ ఎక్కడ అవ్వట్లేదు. అక్కడ ఉండి కూడా వారు అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, నాతో సంప్రదిస్తూ ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ స్మూత్. సో ఇప్పుడు మీరు నిజామాబాద్ గురించి చెప్పిండ్రు. అదే నిజామాబాద్తో పాటుగా కరీంనగర్ బీజేపీకి ఒక కంచుకోట్లాగా భావిస్తాం. మన ఇందూరు మన మేయర్ అనేటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. మళ్ళీ మేమే దాన్ని రిటైన్ చేసుకుంటాము అని బీజేపీ అంత కాన్ఫిడెంట్గా చెప్తోంది కదా. యాజ్ ఇట్ ఈస్గా బీజేపీకి లేదు, గతంలో ఉండింది లేదు. అంటే గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కార్పొరేషన్ అయ్యాక ఫస్ట్ మేమే మేయర్ అయ్యాము, తర్వాత టీఆర్ఎస్ చేతుల్లోకి పోయింది. మున్సిపల్ చైర్మన్నప్పుడు ఉన్నారు. గతంలో పోల్చుకుంటే చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ కాంగ్రెస్కి. నిజామాబాద్ ఉదాహరణ తీసుకుంటే 2 కార్పొరేషన్ సీట్లు 60లో, కరీంనగర్లో కూడా దాదాపుగా లేనట్టే. బట్ ఇవాళ పరిస్థితి మేము మేయర్ని ఫామ్ చేసే పరిస్థితికి ఎదిగినాం. కారణం ఏంటంటే జనంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియదు. 23కు ముందు మాకు ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మున్సిపాలిటీ ఎంత, ఇవాళ పరిస్థితి మెరుగైంది. అధికారంలోకి వచ్చాం, సర్పంచ్లు గెలిచాం, పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచాము, 3 సీట్లు అరకొర మెజార్టీతో పోయినాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మా ఓటు షేర్ పెరిగింది. సో ఇవాళ నిజామాబాద్ మా గట్టి నమ్మకం ఏంటంటే మనం ఇస్తున్నట్టు అభివృద్ధి, సంక్షేమం. మన ఇందూరు మన మేయరు మేమేమంటాం, మన నిజామాబాద్ మన అభివృద్ధి. ఇప్పుడు రేపు కావాల్సింది, నేను చాలా సూటిగా చెప్తా ఉన్నాను, శ్రీరామచంద్రుడు పేరు తీసుకొని ఎన్నికలకు వస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడైనా ఓం నమ శివాయ అని మేము కూడా రోజు పూజ చేసుకుంటాం. శివభక్తులమైన, ఆంజనేయ భక్తులైనా, అమ్మవారి పూజ అందరికీ దేవుడు సమానమే. ఒక బీజేపీ వారికి దేవుడు కాదు. వారు ఎలా దాన్ని ఓన్ చేసుకుంటారు? నేను మా నిజామాబాద్ ప్రజలకి ఒకటే ప్రశ్న, మనకు కావాల్సింది నిజామాబాద్ అభివృద్ధి. ఇవాళ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంజనీరింగ్ 35 ఏళ్ల కళ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. అసలు ఊహించిన విధంగా అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చాం. దాదాపు 650 కోట్ల రోడ్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాల ఆధునీకరించినాం. గతంలో చూసినా కూడా మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ యూనివర్సిటీది రాజశేఖర్ టైంలో తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. టీఆర్ఎస్ హయాంలో ఏం తెచ్చారు జిల్లాకి? నేను ఇవాళ రిజర్వ్ ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నాను, అభివృద్ధి కావాలా వద్దా? మనకు అభివృద్ధి కావాలి. మన నగరం ఈ దేశంలో ఉన్నట్టు మేటి నగరాలతో పోటీ పడాలి. మన పిల్లలకి భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీలు ఎన్నుకోవాలి. ఆ దశగా ఆలోచించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా నగరాల అభివృద్ధి జరగాలనేది మా ఆకాంక్ష. ఆ దశగానే మేము ఓటు అడుగుతా ఉన్నాం. మన నిజామాబాద్ మన అభివృద్ధి, మన నిజామాబాద్ మన పిల్లల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు ఆ నినాదంతో ఓట్లు అడుగుతాం మేము. సో ఇప్పుడు